నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ కథలు. ఈరోజు నేను నా స్టైల్లో ఉల్లిగారెలు తయారు చేస్తున్నాను, మీరు చూడండి. ఈరోజు నేను చేసింది ఇది మార్నింగ్ టిఫిన్ కింద యూజ్ చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు, నైట్ టిఫిన్ కింద తినొచ్చు. ఇది ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఇది మినపప్పు తొక్కతో ఉన్నదన్నమాట. ఇది నైటు 6 గంటల చెప్పి నానబెట్టాము. ఇది గ్లాసు అంటే ఒక పావు మినపప్పు తీసుకొని అది నైట్ అంతా 6 గంటలు చెప్పి నానబెట్టి దాని తర్వాత దాంతో బాగా కడిగేసి యూజ్ చేసిన తర్వాత అది తీసేసిన తర్వాత నేను మిక్సీలో వేస్తున్నాను. మూత పెట్టేసి మిక్సీ సాల్ట్ వేసుకుంటాం అలా సరిపోయింది. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించి తర్వాత బౌల్ పెట్టి అది బాగా హీట్ ఎక్కేటప్పటికి మనం ఆయిల్ వేసి ఆయిల్ వేస్తాం. ఆయిల్ బాగా మరగబడికి అప్పుడే మనం అది గారెలు రెడీ చేస్తాం. కావలసినవి మనం వేసుకున్నాం. ఉల్లిపాయలు చిన్నవి అయితే 5 తీసుకున్నాను, పెద్దవి కాబట్టి 3 తీసుకుంటే సరిపోదు. తర్వాత పచ్చిమిర్చి 3 తీసుకున్నాం. తర్వాత అల్లము, తర్వాత వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ చాలలేదు మాకైతే, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మాకైతే ఎంత సరిపోయిందో అంత సాల్ట్ యాడ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువగా తినాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. ఇప్పుడు చేసినవి గారెలు ఇప్పుడు ఒక పాలు ప్యాక్ తీసుకొని కొద్దిగా వాటర్ తడిచేసి దీని పామి వడలో తీసుకొని ఇలా చక్కగా చేసి దీనికి ఇలా ఓల్ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేస్తాం. ఈ వడలు అన్ని వడలు ఒక తర్వాత ఒకటి వేసుకొని మనం తీసేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకో. ఇప్పుడు ఉల్లిగారెలు చేసుకున్నాం కాబట్టి ఉల్లిగారెలు ఉట్టిగా తినలేం కాబట్టి దానికి ఒక చట్నీ తయారు చేస్తున్నాను. పల్లీల చట్నీ తయారు చేస్తున్నాను చూడాలి కాబట్టి దాంట్లో కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి పెద్దవి 3 వేసాను, చిన్నవి అయితే 5-6 వేసుకోవచ్చు. తర్వాత స్పైసీగా తినాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు, మన ఇష్టమే. తర్వాత వెల్లుల్లిపాయ వేస్తున్నాను. తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నాను. అవి బాగా ఫ్రై చేసిన తర్వాత వేగిన తర్వాత
బాగా వేగిన తర్వాత వేగిపోయి అన్నీని తర్వాత పల్లీలు వేస్తున్నాను. ఒక కప్పు పల్లి వేస్తాను. మనకి ఎక్కువ చట్నీ కావాలనుకుంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. మాకైతే ఒక కప్పు సరిపోతుంది. బాగా పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక 2 రబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కరివేపాకు. స్టవ్ ఆపేసాను. కొద్దిగా ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసి తర్వాత చట్నీ చేసుకోవాలి. పల్లీ చట్నీ చేస్తున్నాను కదా, అది వేడిగా ఉందన్నాను కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు అది మిక్సీ చేస్తున్నాను. దీనికి తగినట్టు సాల్ట్ వేసుకుంటాం. మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకుంటాం. నాకైతే ఒక స్పూను వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేస్తాను. మనం చేసేది రెసిపీ అయిపోయింది. వాళ్ళు చేశాను, చట్నీ చేశాను. ఇవి తిని ఎలా ఉన్నాయో చెప్పండి. చట్నీ నేను తాలింపు పెట్టలేదు. నేను ఎప్పుడు తాలింపు పెట్టను. ఒక్కొక్కసారి తాలింపు పెడతాను, ఒకసారి తాలింపు పెట్టను. ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ తాలింపు పెట్టకుండా చేశాను. ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ జల్లుకొని, కొద్ది కారం స్పైసీగా ఉండాలంటే కొద్ది కారం పైన జల్లుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. అరిసేస్తున్నారమ్మా ఆకలని, వాళ్ళు పట్టుకెళ్ళి ఇస్తున్నాను. వాళ్ళు తినేక ఎలా ఉన్నారనేది మీకు చెప్తారు. ఇది తిని ట్రై చేయి. ఓకే గైస్, ఇది మా మమ్మీ ఒక 3 hours పట్టింది వీడియోతో చేయడానికి. లేకపోతే చాలా ఫాస్ట్గా చేస్తారు. ఎనీవేస్, మీరు ఎలాగో చేయలేరు, రివ్యూ ఇవ్వలేరు కాబట్టి నేను ఇక్కడ ట్రై చేసి రివ్యూ చేస్తాను అనమాట మీ బిహాఫ్. ఇంకా డిలే చేయొద్దు. నిజంగానే చాలా బాగా వచ్చింది. వీడియో చేస్తున్నారని మమ్మీ ఎంత బాగా చేసిందేమో. జస్ట్ కిడింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీలైతే ఈ రెసిపీ మీకు వర్కౌట్ అవుతే ట్రై టు కామెంట్ బిలో. నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా రెసిపీలో డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ లో తెలియజేస్తే నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను. అండ్ డోంట్ ఫీల్ షై అండ్ హెసిటేట్ టు ఆస్క్. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు వైజాగ్ కథలు. మమ్మీదా చెప్పు, చాలా బాగా చేశాను. నిజంగానే చాలా బాగా చేశాను. మీరు రెసిపీ వ్లాగ్ని కంప్లీట్గా చూసి మినిమం 1 minute చూడండి దయచేసి. అండ్ ట్రై టు డూ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ కథలు.